కోటి లింగాలల్ల శివుడో కొలువై కాపుగాస్తున్నావ శివుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో ఓం శివ శివ శంభోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబద్వీపే భరతవర్షే భరతఖण्डे मेरो दक्षिणदिग्भागे श्रीशैलमहाक्षेत्रस्य वायव्यदिग्भागे समस्तदेवता माहेश्वर हरिहर गुरुचरण दिव्यसन्निधौ व्यवहारिकचान्द्रमाणेन श्रीशालिवाहनशके भवादिष्टसंवत्सराणां मध्ये स्वस्तिश्रे पराभवनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ ज्येष्ठमासे शुद्धपक्षे मंगलवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभतिथौ एवं गुणविशेषविशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य जमानस्य श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य गोत्रोद्भवायां तेलंगाना वीरशैवार्चक संघः पुरोहितः नानागोत्रोद्भवानां नानानामधेयानां सहकुटुम्बानाम् अस्माकं सहकुटुम्बानां सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता सिद्ध्यर्थं क्षेम स्थेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य महानैश्वर्य अभिवृद्ध्यर्थं तेलंगाना वीरशैवार्चक पुरोहित संक्षेम संगम दिनदिन अभिवृद्ध्यर्थं सकल अर्चक मनस्संकल्पित प्रार्थ्यर्थं लोक कल्याणार्थं आरुद्रोत्सव महोत्सवेन त्रयोदशमास संदर्भेण महान्यासपूर्वक एकादशवार रुद्राभिषेक पूजा अहं करिष्ये इति संकल्प्य कुसुमाक्षता शुद्धोदक पात्रे निक्षिप्य కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మన గౌరవ అధ్యక్షుల వారినైనటువంటి విశ్వేశ్వరయ్య గారిని వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే మన సంగమ అర్చక సంక్షేమ పురోహిత సంక్షేమ అధ్యక్షుల వారు వీరయ్య స్వామిని వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. కార్యదర్శి నరేందర్ స్వామి గారు వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే మన కార్యదర్శి గారు మహేష్ స్వామి గారు ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే దేవీశ్వర గారిని ఆహ్వానించడం జరిగింది. పురస్కరించుకొని మన గౌరవ అధ్యక్షుల వారు 2 నిమిషాలు వారి ప్రసంగాన్ని చేయవలసింది కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. జంగమ అర్చక పురోహిత సంఘం నుండి ప్రతి నెల ఆరుద్ర నక్షత్రయుక్తంగా ప్రతి నెల రుద్రాభిషేకం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ఎంతో వైభవపేతంగా ప్రతి శివాలయంలో జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేయించడం ఎంతో పుణ్య కార్యక్రమం, అందరి కూడా ఎంతో శుభకరమైనటువంటిది. శివయ్య యొక్క అనుగ్రహం కలగడానికి ప్రతి సంవత్సరం అందరూ కలుసుకోవడానికి, జంగమయ్యలు భక్తులు అందరూ కూడా కలుసుకోవడానికి ఈ యొక్క అవకాశం ఆరుద్ర నక్షత్రంలో చేయడం మంచి విశేషమైనటువంటి కార్యక్రమం. ఇది ఒక కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున ప్రతి శివాలయంలో కానీ, గ్రామంలో కానీ, మండలాల్లో కానీ, ప్రతి ఊర్లో కూడా ఈ యొక్క కార్యక్రమము దిగ్విజయంగా జరిపించుకోవాలని మన యొక్క జంగమ అర్చక సంఘాన్ని కోరుతూ మనమందరం కూడా ఏకధాటిగా ఈ యొక్క ఆరుద్ర నక్షత్రాన్ని రాని వాళ్ళు రాకపోవచ్చు, వచ్చే వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున కావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అర్చక బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. स्त्रीरंगे स्तुष्टवाकं सस्तुनोभिः विषेमदेवतविदायोः स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विषवेदाः स्वस्ति नस्तार्षनेमिः स्वस्ति नो बृहस्पति ददातु. ओम शांति शांति शांति. నేను అమిట్పేట శివాలయంలో చేస్తాను, హనుమాన్ దేవస్థానం, దాంట్లో శివాలయం చేస్తాను.
ఆరుద్రోత్సవం అంటే ఆరుద్ర ఈయన శివుడి నక్షత్రం అని కాదు, ఆరుద్రానికి అధిపతి శివుడు అన్నాడు. ఆ నక్షత్రానికి ఆరుద్ర అంటే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి శివుడు. అంటే శివుడు దానికి అధిపతి కాబట్టి ఆడే ఆ దానికి ఆ నక్షత్రాన్ని చేసుకుంటే ఆయన చేసినట్టే లెక్క. కాబట్టి శివుడికి నక్షత్రాలు ఇవన్నీ వచ్చినాయి, జడాజుట్టు నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. ఈ నక్షత్రాలు కావచ్చు, సూర్యచంద్రులు కావచ్చు, ఇవన్నీ సమస్తలోకం అంతా కూడా వచ్చింది. అనాది అంటే ముందున్నది, తర్వాత ఉండేది, ఇప్పుడు ఉన్నది అంతా మనం వస్తుంటాం, పోతుంటాం, ఉంటాం, జరుగుతూ ఉంటాయి. అంతకంటే లేదు. శ్రీ గురుభ్యో నమః. పంచానోద్భూతాన్ పంచాక్షరమణోపమా పంచసూక్తంతో వందే పంచాచార్యాం జగద్గురు. ఈనాటి ఆరుద్రోత్సవ కార్యక్రమంకి సభా అధ్యక్షులు తెలంగాణ వీరశైవ జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం అధ్యక్షులు వీరయ్య గారికి, గౌరవ అధ్యక్షులు విశ్వేశ్వరయ్య గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి అర్చకులకు, భక్తులకు అందరికీ కూడా మొదటిగా శుభ మధ్యాహ్నం తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఆరుద్రోత్సవ కార్యక్రమం అనేది 13వ నెల విజయవంతంగా సాగుతూ ఇటు ఆరుద్రోత్సవానికి సహకరిస్తున్నటువంటి భక్తులకు, అర్చకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ఈ యొక్క ఆరుద్రోత్సవ కార్యక్రమము ముందు ముందు కూడా సవ్యంగా జరగాలని ఆ భగవంతుని వేడుకుంటూ మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఊహించుకుంటున్నాను. నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు అనంత సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ, నేను ఈ స్థాయిలో మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే మా గురువైనటువంటి చంద్రశేఖర శివాచార్య మహాస్వాములకు అనంత సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ, ఈ దేవాలయం యొక్క అమ్మవారు త్రిపుర సుందర అమ్మవారిని అనంత సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ, గౌరవ అధ్యక్షులైనటువంటి కొబ్బరి మఠం విశ్వేశ్వరయ్య గారికి, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ గారికి, మరియు సంయుక్త నరేందర్ గారికి, సంయుక్త కార్యసభ్యులు జగదీశ్వర్ గారికి, సంయుక్త కార్యసభ్యులు మహేష్ గారికి, అదేవిధంగా అమీర్పు దేవస్థాన అర్చకులు రాజేశ్వర అన్న గారికి, వచ్చిన భక్తులకు, అర్చకులకు, తోటి స్నేహితులకు అందరూ కూడా నమస్కారం సమర్పిస్తూ, 23వ కార్యక్రమము ఆరుద్రోత్సవము మొట్టమొదటిసారిగా మందిపల్ గ్రామంలో ఉపాధ్యక్షులైనటువంటి రాష్ట్ర గారి దగ్గర ప్రారంభమైన కేంద్ర నక్షత్రము ఇప్పటి వరకు కూడా ఏకధాటిగా ఎక్కడ కూడా ఆట లేకుండా జరుగుతుంది. ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ఇక ముందు కూడా ఇవే జరగాలని చెప్పి అర్చక సంఘం ఆశిస్తున్నది. మొన్నటి వరకు కంకోల్ గ్రామంలో 13 ఆరుద్ర వాళ్ళకి ఇచ్చింది ఆల్రెడీ, వాళ్ళంతా కూడా సిద్ధం చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మొన్న రాత్రి చేసి కాన్సల్ చెప్పేసి వాళ్ళు ఇది ఆటంకం కావద్దు, ఇక నిలబడంత ఉద్దేశంతో రోజులో వెంబడే మన గుడిలో పెట్టుకోవడం జరిగింది. అది ముఖ్య కారణం. కాబట్టి ఎవరు రాలేకపోయారు. లేకపోతే ఒక వారం ముందు నుంచి అన్ని వాట్సాప్ లో గ్రూపులు అన్ని పెడుతుంటాం మనము, అందరు చాలా మంది వస్తారు కాబట్టి. సో ఈ 13వ ఆరుద్ర నక్షత్రము ఇక్కడ జరిగే అవకాశం ఉంది. ఆ అమ్మవారు మనందరూ కూడా పిలిపించుకొని చేయించుకుని అనుకుంటున్నాను. మేము ఎప్పుడు ఆరుద్ర వచ్చినప్పటికీ అనుకుంటాము, మన గుంటూరులో ఎప్పుడు చేస్తామని అందరూ అనుకుంటుంటారు. కానీ అనుకోకుండా అమ్మవారి గారు చేయించుకున్నారు. అచ్చా సంతోషం, ధన్యవాదాలు. అర్చక సంఘము 2009 మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు చినుకు చినుకై నదై సముద్రం లాగా ఇది నడుస్తున్నది. ఈ దేవాలయం యొక్క దాతలు దుగ్గు శివకుమారు, దుగ్గు పార్వతి గత 3 సంవత్సరాల కిందట ఈ యొక్క దేవాలయాన్ని మనకు రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పడం జరిగింది. దీని యొక్క భాగోగులు, ధూపదీప నైవేద్యాలు అన్ని కూడా మీరు చూసుకోండి గారు. ఇక మా వాళ్ళ అవుతుంది అన్నందుకు మా అర్చక సంఘం అందరూ కార్యవర్గ సభ్యులందరూ ఏకదాటిగా ముందుకు వచ్చి దీన్ని తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అనుకుంటున్నాము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని ఏ విధంగా ఇంకా
అభివృద్ధిలో నడపాలని చెప్పి అనుకుంటున్నాము. 3 సంవత్సరాలుగా బసవరాజ్ అనే అబ్బాయి ఇక్కడ ఉండే అతనికి ఇంత జీతం ఇచ్చి రూమ్ ఇచ్చాము. అతను ఏకదాటిగా దాదాపు 2.5 సంవత్సరాలు ఉన్నాడు. మాకు ఎలాంటి లోటు లేకుండే అప్పటికి బాగానే నడిచింది. ఆ అబ్బాయికి వేరే గుడి దొరకడం వల్ల వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ధూపదీప నైవేద్యాలకు దానికి ఇబ్బంది అయిపోయింది. ఎప్పటి నుంచో ఉండే ఒక 5 మంది ఇళ్ళని ఇక్కడ పెట్టి భాష నడవాలని చెప్పి ఆ ఉద్దేశం ఇప్పుడు సహకరించినది. అనుకోకుండా బసాజ్ గారి కుటుంబ సభ్యులు ఇక్కడికి రావడము, నా దగ్గర 5 మంది పిల్లల్ని అనుకోకుండా ఒక వారంలోనే అది డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కోపడుతున్నారు, అయ్యా మీరు నడిపిస్తారా మాకు ఇచ్చేస్తారా అనే స్థితికి ఇక మన చేతి జారిపోయే అవకాశం చేసి సడన్గా 5 మంది పిల్లల్ని పోయిన ఆదివారం కార్య సభ్యులు ఎవరు వాళ్ళ పనిలో ఉన్నారు వాళ్ళు చేయాలి కార్యం నడిపోయింది ఆగని చెప్పినందుకు 5 మంది పిల్లలు పెట్టి అది ప్రారంభం చేశాము. ఇక ముందు ఈ యొక్క తెలంగాణ వీరశైవ జంగమ అర్చక పుర సంక్షేమ సంఘం నుండి ఎవరైనా బీదలుంటే వాళ్ళ ఇలా బీద పరిస్థితి ఉంటే మనం అందరూ కూడా జంగమయ్యము బీసి బతికిన వాళ్ళమే. కాబట్టి ఇంకే బీద స్థితిలో ఉన్నారంటే ఈ అర్చక సంఘం వాడుకొని వేద పాలు విద్య నేర్పించి ఏదో విధంగా ఈ అర్చక సంఘం ముందుకు వెళ్ళే సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపురనాశక రక్షకుడు శివుడు. కోటి లింగాలల్ల శివుడో కొలువయి కాపుగాస్తున్నావ శివుడా, అన్ని నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడా.